అస్త్రా అగ్రిటెక్ వారి జెట్ గ్రోత్ ప్రమోటర్ ప్రత్తి మరియు మిరప పంటకు పోషణ, పంట ఎదుగుదల, అధిక పూత, కాత, అధిక దిగుబడి, పంటకు ఆరోగ్యాన్నిస్తుంది. వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది. అస్త్రా అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్. ఫోన్ 6309297158. అందరికీ నమస్తే అండి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎందుకో అంటే ఒక డిసిప్లిన్ నేను మళ్ళీ చెప్తున్నా, నేను రాత్రి కూడా చెప్పాను, ఇందాక కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. కరుడు కట్టిన వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ కరుడు కట్టిన వాళ్ళు అంటే ఆ పార్టీ మత్తులో ఉన్నవాళ్ళు, ఆ పార్టీ చెప్పిందే నిజమని నమ్మేవాళ్ళు, ఆ పార్టీ నాయకుడు వ్యక్తిగత పూజలో తరించేవాళ్ళు నా వీడియోస్ చూడొద్దు, నచ్చవు. మీరు చూడడం, నన్ను తిట్టుకోవడం ఎందుకు? ఛానల్ చూడొద్దు. సో నేను తప్పులు చెప్తా, ఏ పార్టీ తప్పు చేస్తే ఆ పార్టీ చెప్తా. ఎవరినైనా సరే నేను విమర్శిస్తా, ఎవరినైనా సరే స్వేచ్ఛగా నేను అంట. 90 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు అంట, 10 సార్లు చంద్రబాబు గారినో లోకేష్ గారినో అంట. నా ఇష్టం అది. ఎందుకంటే నాకు వైసీపీ పద్ధతులు అసలు నచ్చట్ల, వాళ్ళు చేస్తున్న రాజకీయం అసలు నచ్చట్ల. నాకే కాదు, ప్రజలకు కూడా నచ్చలేదు కాబట్టి 11 ఇచ్చారు. సో కానీ మీరు నమ్మరు, ఈవీఎంలు మోసం చేశాయంటారు, అది మీ కర్మ, వదిలేద్దాం. సరే, ఇప్పుడు పాయింట్లోకి వచ్చేస్తున్నా. అమరావతి ఏం అన్యాయం చేసిందని దాని మీద ఎందుకు అలా తిప్పలు పడుతున్నారు? అమరావతిని ఎందుకు అలా నాశనం చేయాలని చూస్తున్నారు? సో అమరావతి మీద జరుగుతున్న నెగిటివ్ ప్రచారం చూస్తే కొంచెం బాధ అనిపిస్తుంది. అందుకే ఈ వీడియో చేయాల్సి వచ్చింది. నెగిటివ్ ప్రచారం, చాలా తప్పుడు ప్రచారం. వైసీపీ సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేశారు. బంగ్లాదేశ్లో ఉన్న ఒక ఫోటో తీసుకొచ్చి, బంగ్లాదేశ్లో 2022లోనో ఎప్పుడో 2022లోనో లేదంటే మొన్న 2024 ఏప్రిల్లోనో వచ్చిన వరదల యొక్క ఫోటో తీసుకొని, ఆ ఫోటోలు పట్టుకొని అమరావతిలో వచ్చినట్టు, కరకట్ట కృష్ణానదిలో వచ్చినట్టు సృష్టిస్తున్నారు. ఆ ఫోటో తీసుకొచ్చి ఇదిగో అమరావతిలో ఫ్లడ్స్ వచ్చాయి, చంద్రబాబు నాయుడు గారి చేతకంతనం అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఇదిగో చంద్రబాబు నాయుడు గారి రాజధాని అమరావతి ఈ పరిస్థితుల్లో ఉంది, బోట్లు వేసుకొని తిరుగుతున్నారని ప్రచారం చేస్తున్నారు. ఎంత దారుణం అండి! అది కరెక్టే అంటారా? అది ఏమైనా కరెక్టేనా చెప్పండి? సో అది అన్యాయం కదా, తప్పు కదా. సో అర్జెంటుగా అమరావతి మునిగిపోయింది, శాసనసభ మునిగిపోయింది, హైకోర్టు మునిగిపోయింది, సెక్రటేరియట్ మునిగిపోయింది, రోడ్లు మునిగిపోయినాయి, అక్కడ జనం చేపలు కొట్టుకుంటున్నారు, అక్కడ బోట్లు వేసుకొని తిరుగుతున్నారనే జనానికి చెప్పేయాలి, నెగిటివ్ ప్రచారం చేసేయాలి. అర్జెంటుగా అమరావతి మీద విషయం చిమ్మేయాలి. అది బుద్ధి. తప్పా రైటా, కరెక్టా కాదా అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఏమండి, కడుపు కాలి ఒకళ్ళు ఏడుస్తుంటే, ఇల్లు కాలి ఒకళ్ళు ఏడుస్తుంటే మీకు చుట్టెలిగించుకోవడానికి మంట కావాలా? దానికోసం అమరావతి మీద మీ కడుపు మంట పెడతారా? తప్పు కదండి. జనం వద్దన్నారు. మీరు మీ 3 రాజధానుల ప్రతిపాదనని జనం తిరస్కరించారు. అందుకే మీకు అమరావతిలోనూ ఓట్లు రాలేదు, కర్నూలులోనూ ఓట్లు రాలేదు. మీరు న్యాయ రాజధాని అని చెప్పిన కర్నూలులోనూ ఓట్లు రాలా, మీరు పరిపాలనా రాజధాని అని చెప్పిన విశాఖపట్నంలోనూ ఓట్లు రాలా, శాసన రాజధాని అని చెప్పిన అమరావతిలో కూడా రాలా. సో ఇంకా ఎందుకు కడుపు మంట అనేది నాకు అర్థం కావట్లేదు. రాష్ట్ర రాజధాని అండి, రాజధాని బాగుండాలని కోరుకోవాలండి. వేరే రాజకీయ విధానాలు తీసుకోండి, కొత్త విధానాలు తీసుకోండి. కొన్ని రాజకీయ పార్టీలకు విధానాలు, సిద్ధాంతాలు ఉంటాయి. ఏవైనా విధానాలు ప్రజలు తిరస్కరించారు అంటే మనం మీటింగ్ పెట్టుకోవాలి. మీటింగ్ పెట్టుకొని ఇదిగో మనం ఎందుకు ఓడిపోయాం, ఇదిగో మనం 3 రాజధాని నిర్ణయం తీసుకున్నాం, ఈ 3 రాజధానుల నిర్ణయం ప్రజలు హర్షించలేదు కాబట్టి దాన్ని మనం వెనక్కి తీసుకోవడం మంచిది, మనం ఒక రాజధాని నిర్ణయానికి కట్టుబడి ఉండడం మంచిది, సో మనం మళ్ళీ గెలిస్తే రాజధాని మార్చం అని జనంలోకి తీసుకువెళ్ళడం మంచిది, దానికోసం ఇప్పటి నుంచి కొన్ని సంకేతాలు ఇవ్వడం మంచిది అనేది చెప్పడం మంచిది. సో ప్రజలు నేరుగా కొట్టరండి, ప్రజలు నేరుగా కొట్టరు, ఓట్లతోనే కొడతారు. ఆల్రెడీ కొట్టారు, మీకు అది తెలియట్లా, మీకు అది అర్థం కావట్లా. ప్రజలు కొట్టారు అనుకోవట్లా, ఈవీఎంలు మోసం చేసేనే మాయలో మత్తులో ఉన్నారు. చదువుకున్న వాళ్ళు ఆలోచించండి. ఈవీఎంలు నిజంగా మోసం చేస్తే దేశంలో బీజేపీకి 400 సీట్లు రావాలి. ఈవీఎంలను హ్యాక్ చేయగలిగితే, ఈవీఎంలను ట్యాంపర్ చేయగలిగితే, ఈవీఎంలను మేనేజ్ చేయగలిగితే, ఈవీఎంల ద్వారా ఓట్లు తెప్పించుకోగలిగితే, ఈవీఎంల ద్వారా గెలవగలిగితే బీజేపీకి 350, 320, 300 సీట్లు రావాలి. పాపం వాళ్ళెందుకు ముక్కి మూలిగి 270 దగ్గర ఆగిపోతారు, మ్యాజిక్ ఫిగర్ దగ్గరలో ఆగిపోతారు. మ్యాజిక్ ఫిగర్ దగ్గరలో ఏంటి, మ్యాజిక్ ఫిగర్ 30 సీట్లు యువతలు ఆగిపోయారు. నరేంద్ర మోదీ గారు 400 సీట్లు, 380 సీట్లు టార్గెట్ పెట్టిన వాళ్ళు 240 దగ్గర ఎందుకు ఆగిపోతారు చెప్పండి? ఈవీఎంలు మేనేజ్ చేయగలిగితే చంద్రబాబు నాయుడు గారికి చేతనైన విద్య నరేంద్ర మోదీ గారికి చేత కాదా? అది చెప్తే వినరు, తినేస్తున్నారు. అసలు మామూలుగా తినేట్లా మైండ్లో అసలు మైండ్ ఉంటుంది,
కానీ మనుషులే, మీరు మనుషులే, గొర్రెలు కాదు, మనుషులే, నిజంగా మనుషులే. ఇంట్లో ఫ్యామిలీస్తో బాగానే ఉంటారు, బయట జనంతో బాగానే ఉంటారు, ఫ్రెండ్షిప్గా బాగానే ఉంటారు, జాబుల్లో బాగానే ఉంటారు. కానీ రాజకీయానికి వచ్చేసరికి గొర్రెలు అయిపోతారు. అదే సమస్య మీతో. మంచోళ్ళు మీరు బేసిక్గా, అంటే నేను అందరి గురించి మాట్లాడట్లా, కొంతమంది గురించి మాట్లాడుతున్నా. బేసిక్గా చాలా మంచోళ్ళు మీరు. నాకు చాలామంది ఏమంటే మా బెస్ట్ ఫ్రెండ్స్ వైసీపీ వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు మారారు, చాలామంది మారారు. ఏదో అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే 2019లో అధికారం వచ్చింది. సో 2024 వచ్చేసరికి బయటకు వచ్చేసారు దాని నుంచి. సో ఇప్పుడు తేరుకున్నారు, చాలామంది మారారు. కానీ ఇప్పటికీ కొన్ని గొర్రెలు మారలేదు. సో వాళ్ళు మంచోళ్ళు, మనుషులు, ఫ్యామిలీస్తో బాగుంటారు, ఫ్రెండ్స్తో బాగుంటారు, అందరిలాగానే ఉంటారు. రాజకీయం అనే టాపిక్ వచ్చేసరికి గొర్రెలు అయిపోతారు. వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటారు. వాళ్ళని వాళ్ళు మోసం చేసుకోవడంతో పాటు రాష్ట్రాన్ని కూడా ఇలా అడ్డమైన ప్రచారాలతో ప్రచారం చేస్తారు. ఇది ఒక్కటే నాకు బాధ. మీరు మీ పార్టీకి ఓటు వేసుకోండి, మీ పార్టీని అభిమానించండి, మీ పార్టీని ఏమైనా చేసుకోండి. నాలాంటి వాళ్ళని ఎలాగ తిడుతున్నారుగా తిట్టుకోండి. నాలాంటి వాళ్ళని తిడుతూ వీడియో చేస్తున్నారు. ఆ మధ్య ఎవరో వీడియో చేశారు ఒక మిత్రుడు, నేను టీడీపీ ఆర్టిస్ట్ అని లోకేష్ గారి టీంనండి. నేను లోకేష్ గారి టీంని అంటే లోకేష్ని నేను విమర్శించినంతగా ఎవరో విమర్శించరు. ఆ విషయం మీకు తెలియదేమో. లోకేష్ని నేను టార్గెట్ చేసినంతగా ఎవరు టార్గెట్ చేయాలి. ఆయన పాదయాత్ర చేసినప్పటి నుంచి గెలిచిన తర్వాత, మంత్రి అయిన తర్వాత కూడా నేనే చెప్పా, చాలా విషయాలు నేనే చెప్పా, భవిష్యత్తులో కూడా చెప్తా ఖచ్చితంగా. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ తప్పులు చేస్తే చెప్పడం మన పని. కాకపోతే వైసీపీ లాంటి పార్టీ భూమి మీద ఉండాల్సిన పార్టీ కాదు, వాళ్ళకు ఒక స్పెషల్గా ఉండాల్సిన పార్టీ. ఒక స్పెషల్ లోకాన్ని, నిత్యానంద్ గారు ఒక లోకం సృష్టించుకున్నారు చూడండి, ఏదో ఒక కైలాసం తయారు చేసుకున్నారు కదా, అలా వైసీపీ కూడా వీలైతే ఒక సెపరేట్ లోకం తయారు చేసుకొని అక్కడ ఈ ఎవరైతే ఈ గొర్రెల మంది ఉందో వాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడికి వాళ్ళలో వాళ్ళకి సరదా పోటీ పెట్టుకొని అక్కడ బాగుంటుందేమో. ఒక శాసనసభ సెట్టింగు, ఒక పార్లమెంట్ సెట్టింగు, అక్కడ అన్నీ కూడా బాగుంటాయేమో. సో అలా ఆలోచించండి. అంతే తప్ప రాష్ట్రంలో నాకు మీ పార్టీ మీద ద్వేషం లేదు, కానీ మీరు చేస్తున్న రాజకీయాలంటే కంపరం పడుతుంది. విజయవాడ వరదలు వచ్చి జనం బాధలో ఉంటే మీరు రాజధాని మీద విష ప్రచారం చేస్తున్నారు. అది నాకు నచ్చలేదు, అందుకే నేను ఇలా మాట్లాడుతున్నా. ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే సారీ, కానీ మీరు అలా చేయడం తప్పు. థ్యాంక్ యూ.